మీ అమ్మగారు మీ ఇంట్లో ఉండే కన్యాకుమారి ఇద్దరూ కలిసి అర్ధరాత్రి పూట సింధు దగ్గర ఉన్న సాక్ష్యాల్ని తగలబెట్టారు. అది నిజమా కాదా? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? ఏంటి ఆలోచిస్తున్నారు? నిజమైతే నిజమని చెప్పండి, అబద్ధమైతే అబద్ధమని చెప్పండి. ఎందుకంటే అంతరాత్మని మీరు మోసం చేసుకోరనే నేను నమ్ముతున్నాను. నిర్భయంగా చెప్పండి. యష్, ఏంటి దిక్కులు చూస్తున్నారు? నాకు వాటి గురించి ఏం తెలీదు. పోనీ సింధు దగ్గరున్న సాక్ష్యాలని నాశనం చేశామని మీ దగ్గర ఎవరైనా మాట్లాడడం కానీ మీతో చెప్పడం కానీ జరిగిందా? చెప్పండి యష్, మాట్లాడండి యష్. నా ముందు అలాంటిదేమీ జరగలేదు. నిజం చెప్పండి యష్. మీరు అడిగిన ప్రశ్నలకి పిల్లల తండ్రిగా నేను సరైన సమాధానమే చెప్పాను. పిల్లల కన్న తల్లిగా సింధు వాళ్ళని దక్కించుకోవాలని కేసు వేసింది తప్ప మీ మీద పగతో కాదు. మీ మీద సింధుకి కోపం ఉన్నట్టు ఎప్పుడూ మాట మాత్రానికి కూడా నాతో చెప్పలేదు. ఎక్కడో నువ్వంటే సింధుకి నమ్మకం, తప్పు చేయవన్న కాన్ఫిడెన్స్ ఉంది, బయటకు చెప్పుకోలేని ఇష్టం కూడా ఉంది. అలాంటి సింధు గురించి ఈ న్యాయస్థానంలో అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు యష్. ప్లీజ్ యష్, ఇంకొకసారి బాగా ఆలోచించుకొని నిజం చెప్పండి ప్లీజ్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ని భవానీ మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. భవానీ ప్లీజ్, రిక్వెస్ట్లో లాంటివేం వద్దు, స్ట్రైట్గా అడుగు. ఓకే మిలాడ్. మిస్టర్ యష్, ఆత్మసాక్షికి మించిన దైవం లేదంటారు. మీ ఆత్మసాక్షిగా నిజం చెప్పండి. నేను అబద్ధం చెప్పడం లేదు. మీరు నన్ను ఎమోషనల్ చేసి అబద్ధం చెప్పించాలని చూడకండి. సింధు దగ్గరున్న ఆధారాలు ఎవరు నాశనం చేశారన్నది నేను నా కళ్ళతో చూడలేదు. ఓకే, ఓకే, మీరు వెళ్ళొచ్చు. యష్ వాళ్ళమ్మ దమయంతి గారిని కూడా నేను ప్రశ్నించాలి. మీ అనుమతితో. పర్మిషన్ గ్రాంటెడ్. దమయంతి, దమయంతి, దమయంతి. సింధుకి డెలివరీ చేసిన డాక్టర్ మీకు తెలుసా? తెలుసు. డాక్టర్ ఎలా తెలుసు మీకు? సింధుకి డెలివరీ కాకముందు నుంచే తెలుసా? అదేం లేదసలా. సింధు పిల్లల్ని కని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోతే ఆ డాక్టర్ మాకు ఫోన్ చేసి చెప్పింది. ఎలా చెప్తుంది ఆ డాక్టర్? మీరెవరో తెలియకుండా, మీ అడ్రస్ కూడా లేకుండా మీ కాంటాక్ట్ నెంబర్ ఆ డాక్టర్కి ఎలా తెలిసింది? ఏంటి టెన్షన్ పడుతున్నారు? ఏ అబద్ధం చెప్పాలని ఆలోచిస్తున్నారా? కోర్టుని మోసం చేయాలని ట్రై చేయకండి. నిజం చెప్పండి. ఆ డాక్టర్కి మీ ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది? ఎవరిచ్చారు చెప్పండి. బహుశా పిల్లల్ని వదిలించుకోవటానికి సింధునే ఆ డాక్టర్కి మా ఫోన్ నెంబర్ ఇచ్చిందేమో. లేదు జడ్జి గారు, ఆ డాక్టర్కి నేను ఎవరి ఫోన్ నెంబర్లు ఇవ్వలేదు. తానే పని కట్టుకుని వచ్చి డాక్టర్ని కలిసింది. లేదు జడ్జి గారు, ఆ డాక్టర్ ఫోన్ చేస్తేనే నేను వెళ్ళాను అసలు. మిలాడ్, ఈ కేసు ఇలా మలుపు తిరుగుతుందనుకోలేదు.
సాక్ష్యాల్ని తలకిందులు చేయాలని చూస్తున్నారు. అదేం లేదు జడ్జి గారు, నేను అబద్ధం చెప్పడం లేదు, అంతా నిజమే చెప్తున్నాను. లేదు, మీరు చెప్పేదంతా పచ్చి అబద్ధం. ఈ లోకంలో ఏ కన్న తల్లి తన పిల్లల్ని వదిలించుకోవాలని చూడదు. ఏ డాక్టర్ అయినా హాస్పిటల్లో పిల్లల్ని వదిలేసి వెళ్తే పోలీసులకి కంప్లైంట్ చేస్తారు, లేదా చిల్డ్రన్ హోమ్ వాళ్ళని పిలుస్తారు. అంతే తప్ప పని కట్టుకొని రిలేటివ్స్కి ఫోన్ చేసి పిల్లల్ని అప్పచెప్పరు. జరిగిన విషయాల్ని మీరు మార్చి నెమ్మదిగా ఆలోచించుకొని కొత్త స్టోరీని క్రియేట్ చేస్తున్నారు. నేను ఆలోచించేది జరిగింది గుర్తు చేసుకోవడానికి తప్ప మార్చి చెప్పడానికి కాదసలా. ఓకే, మీ పాయింట్కే వస్తాను. ఆ డాక్టర్ని కోర్టులో ప్రవేశపెడితే మీరు చెప్పిన వర్షనే ఆమె కూడా చెప్తుంది కదా? ఖచ్చితంగా చెప్తుంది, ఎందుకంటే జరిగింది అదే కాబట్టి. మిలాడ్, ఈ కేసు ముందుకు వెళ్లాలన్నా, నిజానిజాలు బయటికి రావాలన్నా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో సింధుకి డెలివరీ చేసిన డాక్టర్ని సాక్షిగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అందుకు మాకు కొంత సమయం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీరు వెళ్ళి కూర్చోండి. నమస్తే. ఈ కేసును ఎల్లుండికి వాయిదా వేస్తున్నాను. ఆ వాయిదా హీరింగ్కి తప్పనిసరిగా డాక్టర్ని కోర్టులో హాజరుపరచండి. థ్యాంక్ యూ మిలాడ్. కోర్ట్ ఈజ్ అజెండ్. అన్యాయాన్ని ఓడించి అధపాతాళానికి తొక్కేస్తాను. ఏ లాయర్ అయినా తన క్లయింట్కి న్యాయం చేయాలనే పోరాడతాడు. అయినా కోర్టులో వాదించాల్సింది ఇలా కోర్టు టైం అయిపోయిన తర్వాత వచ్చి ఇలా బయట నాతో వాదించడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. నీకు టైం వేస్ట్ తప్ప. టైం ఎప్పుడూ నీ వైపే ఉండదు ప్రసాద్, నా వైపు టర్న్ అవుతుంది. అప్పుడు చెప్తాను. ఆహా. బాగుంది యష్, చాలా బాగుంది. చివరికి నువ్వు కూడా నీ క్యారెక్టర్ని ఇలా చంపుకుంటావని నేను ఊహించలేదు. అప్పుడు ఇప్పుడు నా క్యారెక్టర్ కరెక్ట్గానే ఉంది సింధు. ఏంటి కరెక్టా? అసలు నిజం దాచిపెట్టి దొంగ సాక్ష్యాలతో నా పిల్లల్ని నాకు కాకుండా చేయడమేనా కరెక్ట్? ఎందుకు మీరంతా ఇలా దిగజారిపోతున్నారు? మీ వ్యక్తిత్వానికి మీరు విలువనివ్వరా? నేనెప్పుడు నేను నమ్ముతూనే వస్తున్నాను యష్, కానీ నా విషయంలో ప్రతిసారి నువ్వు ఒక్కొక్క మెట్టు కిందకి జారిపోతూనే ఉన్నావు. నేను నా కన్న బిడ్డల్ని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళానా? ఏం జరిగిందో నీ నోటితో చెప్పకపోయినా నీ అంతరాత్మకి తెలుసు. తెలిసి కూడా తప్పు చేస్తున్నావు యష్. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? నా కొడుకేమి తప్పు చేయలేదు. నీలాంటి తప్పుడు మనిషి దగ్గర వాడి పిల్లలు పెరగకూడదని కోర్టులో పోరాడుతున్నాడు. మీది పోరాటం కాదు, పన్నాగం.